అందరికీ హాయ్ అండి. సో ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఏంటంటే ఇంటర్లింక్. సో చాలా మంది యాప్ రిజిస్టర్ చేసుకున్న కాడి నుండి నా దగ్గర 10,000 కాయిన్లు ఉన్నాయి, 20,000 కాయిన్లు ఉన్నాయి, 30,000 కాయిన్లు ఉన్నాయి, 50,000 కాయిన్లు ఉన్నాయి, మీరు కొంటారా అని ప్రతి ఒక్కళ్ళు అదే మెసేజ్ పెడుతున్నారు, ప్రతి ఒక్కళ్ళు అదే అడుగుతున్నారు. సో అంటే మనకి ఇంకా కాయిన్ అనేది వెరిఫై అవ్వలేదు. సో ఇప్పుడు కొంచెం కొంచెంగా మనకి స్టెప్ బై స్టెప్ గా నిదానంగా వెరిఫై వస్తుంది ప్రాసెస్ అనేది. సో ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి, మనకి కాయిన్ వెరిఫై అయిన తర్వాత మనము P2P ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు. సో ఈ P2P ట్రాన్స్ఫర్ అనేది ఏంటంటే నా నుంచి మీకు, మీ నుంచి నాకు ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో మనకి ఇంకా కాయిన్ అనేది వెరిఫై అవ్వలేదు. సో ఇంతకాలం వెయిట్ చేశారు కదా, ఇంకొంతకాలం వెయిట్ చేయండి. మనకి మార్చి ఎండింగ్ లోపు కాయిన్ అనేది ప్రైస్ అవుట్ అయిందంట, P2P ట్రాన్స్ఫర్ అనేది మనకి వస్తుంది. సో ఈ P2P ట్రాన్స్ఫర్ వచ్చిన తర్వాత ఆన్లైన్ లో ఎంత ప్రైస్ అయితే కాయిన్ వాల్యూ అయితే ఉన్నదో, సో ఆ ప్రైస్ కి మీరు P2P ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కళ్ళు ఈ గమనించండి, ప్రతి ఒక్కళ్ళు నాకు 20,000 కాయిన్లు 30,000 కాయిన్లు కొనండి అనమాకండి. కాయిన్ అనేది వెరిఫై అయ్యి కాయిన్ అనేది సేల్కి వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మీకే తెలిసిపోతుంది. సో ఇప్పుడు మనకి మొన్న వచ్చిన అప్డేట్ లో వెరిఫై ఐడి అని మీద క్లిక్ చేస్తే మనకి డైలీ మైనింగ్స్, ఇంకొకటి గ్రూప్ మైనింగ్స్ అని చెప్పి కొంత పర్సంటేజ్ ఇచ్చారు కదండి. సో ఆ పర్సంటేజ్ ప్రకారంగానే మనం ఎర్న్ చేసుకున్న కాయిన్స్ మనకి వెరిఫై లిస్ట్ లోకి వస్తాయి. సో ఈ వెరిఫై అయిన కాయిన్స్ డైరెక్ట్ గా మన వాలెట్ లోకి యాడ్ అయిపోతాయి. సో మన వాలెట్ లోకి యాడ్ అయిన తర్వాత దాంట్లో రిసీవ్, సెండ్ అనే ఆప్షన్స్ ఉంటుంది. సో మనం సెండ్ చేసుకోవచ్చు, లేదంటే రిసీవ్ చేసుకోవచ్చు, రెండు ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇంకొక అప్డేట్ ఏంటంటే, మనము ఇన్నాళ్ళు చాలా మంది ఇంటర్లింక్ ఫేక్ అని చెప్పి చాలా మంది యాప్ అనేది అన్ఇన్స్టాల్ చేశారు. సో ఇప్పుడు కొత్త అప్డేట్లు ఏంటంటే, మీరు ఒక 14 days పాటు ఒక యాప్ ని డైలీ మైన్ చేస్తే, 14 రోజులు మీరు డైలీ మైన్ చేసుకుంటే మీరు పోగొట్టుకున్న కాయిన్స్ అన్ని మళ్ళీ తిరిగి రీఫండ్ అవుతున్నాయి. సో ప్రతి ఒక్కళ్ళు ఇన్నాళ్ళు వదిలేసిన వాళ్ళు, దాని గురించి అనవసరం అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ యాప్ రిజిస్టర్ చేసుకోండి. మళ్ళీ ఖచ్చితంగా మీ కాయిన్స్ మీకు తిరిగి వస్తాయి. ఒక్క 14 days మనే కాదు అని అనుకుంటే మళ్ళీ తిరిగి నీ కాయిన్స్ మీకు వస్తాయి. సో ఇంటర్లింక్ లో ప్రతి అప్డేట్ అనేది నేను ఇస్తూనే ఉంటాను. సో మీరు ముందు నా కాడ 20,000 కాయిన్స్ ఉన్నాయి, 30,000 కాయిన్స్ ఉన్నాయి అని చెప్పడం మానుకోండి. కాయిన్ అనేది వెరిఫై అయిన తర్వాత ఆటోమేటిక్ గా మీ యాప్ లో మీకే తెలిసిపోతుంది, మీ కాయిన్స్ మీకు వాలెట్ లోకి యాడ్ అవుతాయి మీ పర్సంటేజ్ ని బట్టి. సో మీరు ఇప్పుడు ఈ మార్చి ఎండింగ్ దాకా చేయాల్సింది ఏంటంటే, కంపల్సరీ మైనింగ్స్ అనేది ఆపమాకండి. ఖచ్చితంగా మైనింగ్ చేయండి, గ్రూప్ మైనింగ్ చేయండి. మీ HCS స్కోర్ ఎంత ఎక్కువగా అయితే ఉంటుందో మీ కాయిన్స్ అంత ఎక్కువగా వెరిఫై అవుతాయి, అలాగే మీ పర్సంటేజ్ కూడా అంత ఎక్కువగా పెరుగుతుంది. సో మీ HCS స్కోర్ డౌన్ ఉందంటే మీరు ఎర్న్ చేసుకున్న కాయిన్స్ లో కూడా కొన్ని కాయిన్స్ మీకు వెరిఫై అవుతాయి. అసలు కాకుండా అయితే ఉండవు, కానీ కొన్ని కాయిన్స్ అవుతాయి. మీరు ఎక్స్పెక్ట్ చేసినన్ని కాయిన్స్ అవ్వవు. సో ప్రతి ఒక్కళ్ళు నేను చెప్పేది ఒక్కటే, డైలీ మైనింగ్ చేయండి, అలాగే గ్రూప్ మైనింగ్ చేయండి. ఖచ్చితంగా మనకి ప్రాఫిట్ ఉంటుంది. సో మార్చి ఎండ్ కల్లా మనకి కాయిన్స్ అనేది వెరిఫై ఖచ్చితంగా అవుతుంది. సో మనం ఇంకోటి దీంట్లో రూపాయి ఇన్వెస్ట్మెంట్ చేయడం లేదు. సో ఎవరూ బాధపడొద్దు, మాకు రాలేదు, మాకు పోయినాయి, మాకు రావట్లేదు అని. సో నేను చెప్పేది ఏదో ఒకటే, మనం ఏదో జస్ట్ టైం పాస్ లెక్కన చేద్దాము. సో ప్రాఫిట్ వచ్చినప్పుడు ప్రాఫిట్ తీసుకుందాం. ఒక్కరికి వస్తే ఒక్కరికే రాదనేది కదా, అందరికీ వస్తుంది. వస్తే రాకపోతే ఎవరికీ రాదు. సో ప్రతి ఒక్కరు డైలీ మైండ్ చేసుకోండి. సో ఇలాంటి వీడియోస్, ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవడానికి నా యూట్యూబ్ ఛానల్ లింకు కింటూ లవ్లీ అని ఇన్స్టా బయోలో ఉంది, అలాగే వాట్సాప్ ఛానల్ కూడా ఉంది, కింటూ ఇత్తడి క్రిప్టో కరెన్సీ అని. సో నేను ప్రతి అప్డేట్ ని ఇన్స్టాలో, యూట్యూబ్ లో, వాట్సాప్ ఛానల్లో పెడుతున్నాను. సో నా ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వండి, మన యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అవ్వండి, మన ఇన్స్టా ఫాలో అని, అలాగే వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. సో నా ఛానల్ ని ఫాలో అయితే నేను ఇలాంటి అప్డేట్స్ మరెన్నో మీకు ఇస్తూనే ఉంటాను. సో ఈ రోజుకైతే అప్డేట్ ఇదే. సో ఉంటా, బాయ్.